చేసింది కదా అది తీసుకొచ్చి వాళ్ళ ఇప్పుడు. స్వార్థం. వాళ్ళకి అదే కదా ఇప్పుడు పథకాలు కూడా కంట్రోల్ ఇస్తుంది కదా. చేస్తుంది. అందుకే కదా ఉమ్, కంట్రోల్ చేద్దాం అంటుంది. దాన్నే ఆమె ఉమ్, అంగీకరించలేకపోతుంది. ఉమ్, దాదాపుగా 70 నుంచి 80 నియోజకవర్గాలు పూర్తిగా ఎమ్మెల్యేని డిసైడ్ చేసేది బంగ్లాదేశీలు. ఉమ్, 50 నుంచి 60% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి ఉమ్, 70-80 నియోజకవర్గాలు. అలాగే పార్లమెంటు స్థానాలు దాదాపుగా 10-15 పార్లమెంటు స్థానాలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఉమ్, అంటే ఒక్క బంగ్లాదేశీలే కాదు, మన ఉమ్, ముస్లింలు బంగ్లాదేశీ ముస్లింలు కలిసిపోయి. ఉమ్, ఇది డెమోగ్రఫికల్ చేంజ్ కదా. అవును. ఉమ్, రేపొద్దున పాకిస్తానోడో బంగ్లాదేశోడో వాళ్ళిద్దరూ కలిసిపోయి భారత్ ఆక్రమించుకోవడానికి వచ్చారనుకోండి, ఉమ్, ఈ ప్రాంతాలు ఏమంటాయి, మేము అందులో చేరిపోయామంటారు. అవును. అప్పుడు ఎవడం మనం ఏం బిగుతాం? ఉమ్, డే రెఫరెండమో ఇప్పుడు కాశ్మీర్ది ఆ రోజున అదృష్టం బాగుండి జవహర్లాల్ నెహ్రూ అనేవాడి తలతెక్కకి లొంగిపోయి కాకుండా ఉమ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యరాజ్య సమితిలో ఆపిచ్చాడు. అప్పుడు ఉమ్, ఐక్యరాజ్య సమితిలో ఆ రోజున రెఫరెండం అన్నాం. అప్పటికి ఏం చేశారు, కాశ్మీర్లో ఉన్న హిందువులను ఊచకోత కోసి తరిమేసేసి ముస్లింలు వచ్చి అవును. ఆక్యుపై చేసుకున్నారు అక్కడ. ఉమ్, అప్పుడు ఉమ్, రెఫరెండం పెడితే ఏమవుతుంది, ఉమ్, కాశ్మీరీ ప్రజలు పాకిస్తాన్లో కలిసిపోతామంటారు. ఉమ్, ఏమైపోయి ఉండేవాళ్ళం మనం ఇవాళ? ఉమ్, పైనుంచి వాడు ఉమ్, రోజు బాంబులు ఎత్తంటే మనం కింద ఉమ్, పళ్ళేలు అడ్డం పెట్టుకోవాలి. అవును. ఆ ఉమ్, స్టేజ్ ఉండేది. అప్పర్ అవును. హ్యాండ్ వాడిది అయ్యేది. కాశ్మీర్ ఉమ్, మనకు కావాల్సింది ఈ సుందరము నందనము ఈ కాదు, సెక్యూరిటీ పర్పస్.